పోలీసు కావాలనే ఆశయం ఓ యువకుడి ప్రాణం తీసింది. కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టుకు హాజరయ్యి పరుగు పందెంలో కుప్ప కూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేక మృత్యువాత పడ్డాడు. మచిలీపట్నంలో కానిస్టేబుల్ యామకానికి సంబంధించి ఫిజికల్ టెస్టుకు హాజరయ్యాడు. కొండూరు గ్రామానికి చెందిన 25 ఏళ్ల దారవత్తు చంద్రశేఖర్. కాగా 1600 మీటర్లు పరుగు పందెంలో సొమ్మసిల్లి పడిపోయాడు. కుప్పకూలిన యువకుడిని వెంటనే మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చంద్రశేఖర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఇది జీలకొండ ఏకుండూరు మండలం జీలకొండ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాడు ఈవెంట్స్కి. ఈరోజు వాడికి ఈవెంట్స్ ఉన్నాయని చెప్పేసి నిన్న వచ్చాం నేను వాడు కలిసి వచ్చాం. హోటల్ రూమ్ తీసుకొని నైట్ అక్కడ స్టే చేశాడు. ఎర్లీ మార్నింగ్ హోటల్ దగ్గరికి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి దింపేసి రూమ్కి వచ్చేసి బ్రష్ చేసి వెళ్ళి మా వాళ్ళందరిది అయిపోతున్నాయి, ఇంకా వీడు రావట్లేదు అని చెప్పేసి నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లా. సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటున్నా. దాని తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు. దాని తర్వాత మళ్ళీ చేస్తే రింగ్ అయితే ఫోన్ ఎత్తి ఏంట్రా అయిపోయిందా ఈవెంట్స్ అని అంటే, నేను పడిపోయాను హాస్పిటల్లో ఉన్నానంటే ఇక్కడ నవ్వుతా అంటున్నాడేమో అనుకున్నా. అనుకుని పక్కన కాన్ హెడ్ హోంగార్డ్ అన్న ఉన్నారంట. హోంగార్డ్ అని ఫోన్ ఇచ్చి, తమ్ముడు ఇలా జరిగింది మీ ఊరికి రా అంటే వచ్చాను. ఇక్కడికి ఇస్తే ఈసీజీ తీశారు. దాని తర్వాత కండరాలు మొత్తం పట్టేసి మా ఆవిడికి బాడీలో పొటాషియం లెవెల్స్ ఎక్కువైనా సంథింగ్ ఏదో అన్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఎలా మేడం అంటే తగ్గిపోద్ది, ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది అని చెప్పేసి అన్నారు సార్. దాని తర్వాత ఇంకా వెంటనే బ్రీతింగ్ అందట్లేదు అన్నాడు. నాకు బ్రీతింగ్ పట్టించిందంటే ఫోన్ చేస్తే డాక్టర్లు ఏమీ ఇదవ్వాల, నర్సులు ఫోన్ చేస్తే డాక్టర్ ఏమో ఫోన్లోనే మాట్లాడుతున్నారు. దాని తర్వాత బ్రీతింగ్ పట్టిస్తే ఇంక అప్పటికే మాట్లాడలా, కళ్ళు మొత్తం పైన తేలేశాడు. నాకు భయం వేస్తే అప్పటికే అన్న వచ్చి సిపిఆర్ చేశాడు. అయినా మాట్లాడలా. దాని తర్వాత డాక్టర్లు వచ్చారన్న. దాని తర్వాత ఇక నేను లోపల లేను, ఇక బయటకు వచ్చేసాను. నాకు భయం వేసి ఇప్పుడేమో ఇలా అంటున్నారు.